సబ్జెక్టు మా కూటమి ఏ విధంగా బలంగా ఉందో ఈ దేశం బలంగా ఉండాలి. మోడీ గారి ఆలోచన బలంగా ఉండాలి. ఆ రోజు పెద్దలు లాల్ బహదూర్ శాస్త్రి గారి మరియు పితామహుడు గాంధీజీ గారి యొక్క ఆశయం నెరవేరాలి. విదేశాల వస్తువులు తగ్గాల, స్వదేశీ వస్తువులు పెరగాల, కొనాలి, నమ్మాలి. ఇప్పుడే పాకా సత్యనారాయణ గారు బ్రహ్మాండమైన సబ్జెక్ట్ చెప్పినాడు. మన బ్రహ్మోస్ పాకిస్తాన్ యొక్క సైన్యాన్ని అటాక్ చేసడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడింది. బ్రహ్మోస్ మన వస్తువులు గతంలో కోవాక్సిన్ ఇక్కడే చిత్తూరు జిల్లాకు సంబంధించిన భారత్ బయోటెక్ కంపెనీ వాళ్ళు తయారు చేసినది దాదాపు 133 దేశాలకు కరోనా భయంకరమైన పరిస్థితుల్లో కూడా అది అమ్మడపోయింది. ఒక 33 దేశాలకు ఫ్రీగా ఉచితంగా కూడా ఇవ్వడం జరిగింది. అంటే భారతదేశ సంస్కృతి, భారతదేశ విధానం, జీడిపి పెరిగేదానికి స్వదేశీ వస్తువులు ఉపయోగపడతాయి. ఈరోజే పేపర్లో చూసినాం 6.8% జీడిపి పెరిగింది. ద్రవ్యోల్బణము 2.4కు వచ్చింది. అంటే దరిద్రం తగ్గింది, మంచితనం పెరిగింది. ఇది ముఖ్య ప్రధానమంత్రి గారి ఆలోచన. వికసిత భారత్, వికసిత ఆంధ్ర. మేమైతే భారతీయ జనతా పార్టీ తరఫున వికసిత కమలం కూడా